హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఇన్ ది వరల్డ్. ఈరోజు నేను వీడియోలో లక్ష్మీదేవికి అలాగే మన పండుగలు, వ్రతాలు, నోములుకి తప్పనిసరిగా వండుకునే బెల్లం పరమాన్నం, క్షీరాన్నం ఎలా రెడీ చేసుకోవాలో నేను ఇప్పుడు చేసి చూపిస్తానండి. ఫస్ట్ ఒక గిన్నెలోకి రైస్ తీసుకుని వాష్ చేసుకుని నానబెట్టి ఉంచుకోవాలండి. మనం పరమాన్నం ఎంత క్వాంటిటీలో వండుకుందాం అనుకుంటున్నామో దాన్ని బట్టి ఒక బౌల్ రైస్ తీసుకుని వాష్ చేసుకుని నానబెట్టి ఉంచుకోవాలి. అలాగే సగ్గుబియ్యం ఒక స్పూన్ నానబెట్టి ఉంచుకోవాలండి. నెక్స్ట్ పరమాన్నం చేయడానికి ఒక గిన్నె తీసుకోవాలి. మనం ఏ బౌల్తో రైస్ తీసుకున్నామో అదే బౌల్తో ఇప్పుడు పాలు, వాటర్ కలుపుకోవాలండి. ఇప్పుడు నేను 4 కప్పులు పాలు వేసుకుంటున్నాను. మనం ఏది కప్పుతో అయితే రైస్ తీసుకుంటున్నామో అదే కప్పుతో 4 కప్పుల పాలు, 2 కప్పుల వాటర్ తీసుకోవాలండి. మొత్తం కలిపి 6 కప్పులు అవుతాయండి. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ పై పెట్టి పాలు పొంగొచ్చే వరకు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోవాలి. పాలు ఒక పొంగొచ్చిన తర్వాత మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న రైస్ని వేసేసుకుని గట్టితో కలుపుకుంటూ మంటని అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలండి. రైస్ హాఫ్ బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న సగ్గుబియ్యం కూడా వేసుకుని మంట లో ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ గరిటతో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. వేరే స్టవ్ మీద గిన్నె పెట్టుకుని నెయ్యి వేసుకుని జీడిపప్పు, కిస్మిస్ వేయించుకోవాలండి. ఇలా వేయించుకుని పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చాక మనం ఏ బౌల్తో అయితే రైస్ తీసుకున్నామో అదే బౌల్తో కాచి చల్లార్చి ఉంచిన పాలైనా సరే, వేడి పాలైనా సరే ఒక బౌల్ ఇలా వేసుకోవాలండి. ఇలా వేసుకుంటే పరమాన్నం చిక్కపడకుండా లూజ్ కన్సిస్టెన్సీతో ఉంటుంది. ఇప్పుడు తురిమి ఉంచుకున్న 2 కప్పులు బెల్లం వేసుకోవాలండి. తర్వాత ఇలాచీ పౌడర్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ నేతిలో వేయించి ఉంచుకున్న జీడిపప్పు అలాగే కిస్మిస్ కూడా వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ ప్రసాదంలోకి గుడిలో పెట్టిన ప్రసాదంలాగా టేస్ట్ రావాలంటే కొంచెం పచ్చకర్పూరం వేసుకోవాలండి. అలా వేసుకుంటే అచ్చం గుడిలో పెట్టిన ప్రసాదంలాగా ఉంటుందండి. ఎక్కువ వేసుకోకూడదు, నేను చూపిస్తున్నట్టు కొంచెం వేసుకోవాలండి. ఇలా వేసుకుని ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచిగా కమ్మగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన క్షీరాన్నం పరమాన్నం రెడీ అయింది. ఇప్పుడు ఈ ప్రసాదం దేవుడికి నైవేద్యం పెట్టుకోవచ్చండి. చూసారు కదా, ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకునే పైన జీడిపప్పు, కిస్మిస్ వేసుకుని ఆవు నెయ్యి కూడా వేసుకుని గార్నిష్ చేసుకోవడమేనండి. అంతేనండి, అమ్మవారికి ఎంతో ఇష్టమైన క్షీరాన్నం పరమాన్నం రెడీ అయింది. చూసారు కదా నా వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే శ్రావణమాస వరలక్ష్మి వ్రతం రోజు కలశం కొబ్బరికాయ ఎలా రెడీ చేసుకోవాలి, అలాగే కలశానికి శారీ డ్రాపింగ్ లాగా బ్లౌజ్ పీస్తో ఎలా చేసుకోవాలి, బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ ఎలా చేసుకోవాలి అనేది ఒక వీడియోస్ చేసి చూపించానండి. అది కూడా చూడండి. అలాగే నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి నా వీడియోస్ షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఇన్ ద వరల్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.